డీటెయిల్స్ చూస్తే సీఎస్ తో పాటు డీజీపీ మరికొంతమంది అధికారులను బదిలీ చేయాలని కూటమి పక్షాలు కోరుతున్నా కేంద్ర ఎన్నికల కమిషన్ పెడిచెవిన పెట్టడంపై కూటమి పక్షాలు మండిపడుతున్నాయి. ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసినప్పటికీ ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోవడం వెనుక అదృశ్య శక్తి పనిచేస్తుందని కూటమి నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీని రోజురోజుకు జటిలం చేయడమే కాకుండా వృద్ధులు, వికలాంగులకు, వితంతువులను ఇబ్బంది పెట్టే విధంగా ఉత్తర్వులు ఇవ్వడంపై కూటమి పక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై పదే పదే ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో పెన్షన్ల పంపిణీతో పాటు ఇళ్ల పట్టాల పంపిణీ, బిల్లుల విడుదల వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఇక శాంతి భద్రతల దృష్ట్యా రాష్ట్రంలో పలు జిల్లాల్లో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం 26 మంది పోలీసు అధికారులను బదిలీ చేయాలని సాక్షాత్తు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. ఇందులో మొత్తం 8 మంది అధికారులు మినహా నేటి వరకు మిగతా వారిని బదిలీ చేయలేదు. రాష్ట్ర డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారని ఆయన కూడా బదిలీ చేయాలని పురంధేశ్వరి కోరారు. పల్నాడు, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, విజయవాడ, గుంటూరు వంటి జిల్లాల్లో పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర వివాదంగా మారింది. గుంటూరులో వైసీపీ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి విడుదల రజనీ పేరుతో ఉన్న మరో మహిళ నామినేషన్ వేస్తున్నారని తెలిసి ఆమెను పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఒక సీఐ కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆమెను కిడ్నాప్ కూడా చేశారు. ఈ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆ సీఐని బదిలీ చేశారు. విశాఖపట్నంలో రౌడీ షీటర్ను నామినేషన్ వేస్తే బెదిరించిన వ్యవహారం కూడా ఇప్పుడు వివాదంగా మారింది. అక్కడ ఉన్న సీఐపై కూడా వేటు పడింది. ఇలా పలు జిల్లాల్లో పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరందరినీ డీజీపీ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారని నేతలు ప్రశ్నిస్తున్నారు. పెన్షన్ల పంపిణీ వ్యవహారాన్ని అధికారులే వైసీపీకి రాజకీయ లబ్ధి కలిగించే విధంగా జటిలంగా మారుస్తున్నారు. సచివాలయానికి వచ్చి పెన్షన్లు తీసుకోవాలని ఏప్రిల్లో చెప్పిన అధికారులు ఇప్పుడు మేలు బ్యాంకుల్లో వేస్తామని, లబ్దిదారులు అందరూ బ్యాంకులకు వెళ్లాలని ఇచ్చిన ఆదేశాలు వివాదంగా మారాయి. ఈ వివాదానికి మూల కారణమైన సీఎస్ ను బదిలీ చేయాలని కూటమి పక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. పైగా పెన్షన్ల పంపిణీలో వివాదాలు లేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల కమిషన్ సుతిమెత్తగా చెప్పడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని రకాల అవకతవకలు, ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా అనేక సంఘటనలు జరుగుతున్నప్పటికీ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఢిల్లీలో ఒక అదృశ్య శక్తి పనిచేస్తుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘంలో ఉన్న కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు వల్లే ఏపీలో కొంతమంది అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కూటమి పక్షాలు ఆరోపిస్తున్నాయి. పెన్షన్ల పంపిణీకి సంబంధించిన ఉత్తర్వులు ఇందులో భాగమేనని చెబుతున్నారు.